నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. భారత ఎన్నికల సంఘం 1950 జనవరి 25న ఏర్పాటైంది. అంటే రాజ్యాంగం అమల్లోకి రావడానికి ఒక్కరోజు ముందన్నమాట. నియోజకవర్గాల వర్గీకరణ, ఓటర్ల జాబితాల రూపకల్పన, రాజకీయ పార్టీలను గుర్తించడంతో పాటు వాటికి ఎన్నికల గుర్తులను కేటాయించడం, పోటీపడే అభ్యర్థుల నామినేషన్ పత్రాల పరిశీలన, ఎన్నికల నిర్వహణ, అభ్యర్థుల ఎన్నికల వ్యయాన్ని అదుపు చేయడం వంటి 6 ప్రధాన బాధ్యతలని భారత ఎన్నికల సంఘం నిర్వహిస్తోంది. ఈ 64 ఏళ్ల ప్రస్థానంలో భారతీయ ప్రజాస్వామ్యం బలపడటానికి ఎన్నికల సంఘం ఎలాంటి పాత్ర నిర్వహించింది? తన వంతు కర్తవ్యంగా ప్రజాస్వామ్య విలువల్ని కాపాడగలిగిందా? 16వ సార్వత్రిక ఎన్నికల వేళ ఎన్నికల సంఘం తీరుతెన్నులు ఎలా ఉన్నాయి అనే అంశాలపై ప్రతిధ్వని ప్రత్యేక చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు పద్మనాభరెడ్డి గారు, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ, కేజీ రావు గారు, జాతీయ ఎన్నికల సంఘం మాజీ సలహాదారు, జాతీయ ఎన్నికల సంఘం మాజీ కార్యదర్శి సి నరసింహారావు గారు, రాజకీయ సామాజిక విశ్లేషకులు కొడాలి భవనశంకర్ గారు, విద్యావేత్త. రావు గారు, భారత ప్రజాస్వామ్య పరిరక్షణకు ఉద్దేశించినటువంటి ప్రజా ప్రాతినిధ్య చట్టం కానివ్వండి, ప్రజా ప్రతినిధుల చట్టం కానివ్వండి, ఈ చట్టాల ముఖ్య ఉద్దేశం ఏమిటంటారు? ఎన్నికల సంఘానికి ముఖ్యమైన ఏమిటంటే ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్కి, ఆ తర్వాత వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్కి, అదేవిధంగా లోక్సభకి, రాజ్యసభకి, అదేవిధంగా లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అండ్ కౌన్సిల్స్కి, వాటికి ఎన్నికలు నిర్వహించడమే కాకుండా వాటి తాలూకా ఓటర్స్ లిస్ట్ కూడా అప్ టు డేట్ చేసి ఉంచడం మెయిన్ ఫస్ట్ బాధ్యత అది. అదే కాకుండా 18 ఇయర్స్ దాటిన వాళ్ళకేమని ఓటు హక్కు కల్పించడం, వాళ్ళు సరిగ్గా ఓటు వేసినందుకు గైడెన్స్, ప్రాపర్ గైడెన్స్ ఇవ్వడం. కండక్ట్ ఆఫ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఇది ఫోర్మోస్ట్ థింగ్. ఎన్నికలు చక్కగా నిర్వహించడం ముఖ్యమైన బాధ్యత ఎన్నికల సంఘానికి. ఆ బాధ్యత నిర్వహించడానికి చట్టాలు ఏ విధంగా అంటే రెండు చట్టాలు ఉన్నాయి. ఒకటి 1950 రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్ 1950, ఆ తర్వాత రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్ 1951. ఈ 2 చట్టాలు ఉన్నాయి. అదేవిధంగా 2 రకాల రూల్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే రిజిస్ట్రేషన్ ఆఫ్ ది ఎలక్టరల్స్ రూల్స్ 1960, అదేవిధంగా కండక్ట్ ఆఫ్ ది ఎలక్షన్స్ రూల్స్ 1961. ఇవే ఒకటి. ఇవి కాకుండా ఎలక్షన్ కమిషన్ తమంతట తాము ఏమిటి అంటే ఈ ఎన్నికలు సరిగ్గా నిర్వహించడానికి పొలిటికల్ పార్టీస్ అన్న పేరు ఎక్కడ కాన్స్టిట్యూషన్లో లేదు. దానికోసమని సెపరేట్గాను ఎలక్షన్ సింబల్స్ రిజర్వేషన్ అండ్ అలాట్మెంట్ ఆర్డర్ అని అది పెట్టారు. ఇది కాకుండా పొలిటికల్ పార్టీస్ అందరూ కలిసి తమకు తాముగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, అంటే ఎన్నికలు సరిగ్గా నిర్వహించడానికి, ఎన్నికల సంఘం సరిగ్గా పనిచేయడానికి మేము ఈ యొక్క మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మేము తయారు చేసుకున్నామని ముందరకు వచ్చే ఫస్ట్ టైం 1960 ఎలక్షన్స్లోని కేరళలో స్టార్ట్ అయింది. భారత ప్రజా ప్రాతినిధ్య చట్టం కానివ్వండి, ప్రజా ప్రతినిధుల చట్టం కానీ ప్రధానంగా ఏం చెప్తున్నాయి? అన్నిటికీ కలిపి ఒకటే, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం దానికి ముఖ్యమైన ఉద్దేశం. ఏ విధంగా తయారు చేయడం, ఆ తర్వాత పొలిటికల్ పార్టీస్ వాళ్ళ యొక్క తమ యొక్క ఏ విధంగా ప్రవర్తించాలన్నది, ఒకవేళ వాళ్ళు అతిక్రమిస్తే ఏమి చేయొచ్చును అన్నది ఈ యొక్క దీంట్లో కూడా రిజర్వేషన్ ఆఫ్ ఎలక్షన్ సింబల్స్ ఆర్డర్స్ లో కూడా ఉంది. అయితే ఎన్నికల నిబంధన అవళి అమల్లోకి వచ్చిన తర్వాత రాజకీయ పార్టీలు కానివ్వండి, అభ్యర్థులు కానివ్వండి, ఎలాంటి నిబంధనలు పాటించాలంటారు? ఏ రోజు అయితే ఎలక్షన్స్ అనౌన్స్ చేస్తుందో ఆ రోజు నుంచి ఈ యొక్క మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏమని ఆ రోజు నుంచి అమల్లోకి వస్తుంది. ఆ రోజు నుంచి ముఖ్యంగా పార్టీ ఇన్ పవర్ రక్షించి ఆంధ్రప్రదేశ్లో ఆ సమయంలో లేదు, ఓన్లీ గవర్నర్స్ రూల్ ఇస్ దేర్. గవర్నర్స్ రూల్ అయినా సరే ఇవి ముఖ్యమైన ఏంటంటే ఆ రోజు నుంచి వాళ్ళు ఏమైనా న్యూ ప్రాజెక్ట్స్ అవి స్టార్ట్ చేయకూడదు, ఆ తర్వాత ఆరంభాలు చేయకూడదు, ఏమైనా కొత్త కార్యక్రమాలు అవనండి ఏమైనా, ఆ తర్వాత అడాక్ అపాయింట్మెంట్స్ అవి ఏమి చేయకూడదు. టూర్స్ గట్రా చేయడం బట్టి అన్నిటి మీద నిబంధనలు ఆ రోజు నుంచి స్టార్ట్ అవుతాయి. దీని గురించి చాలా జరిగాయి, కోర్టులకు వెళ్ళడం. అల్టిమేట్లీ ఇప్పుడు ప్రెజెంట్ రూల్ ఏంటంటే ఏ రోజైతే షెడ్యూల్ అనౌన్స్ అవుతుందో ఆ రోజు నుంచే ఈ యొక్క నియమావళి స్టార్ట్ అవుతుంది. మొదట చాలా గొడవ ఉండేది, నోటిఫికేషన్ నుంచి ఉండాలని ఆంధ్ర గవర్నమెంట్ కూడా కోర్టుకు వెళ్ళడం జరిగింది. అల్టిమేట్లీ సుప్రీంకోర్టు తాలూకా డైరెక్షన్స్ ప్రకారం ఇది ఇప్పుడు లా అయిపోయింది కాబట్టి ఆ విధంగా జరగాలి. అయితే ఎన్నికల సంఘం ఒకటి రాజ్యాంగంలో చాలా కీలకమైన పాత్ర ఉంది, చాలా కీలకమైన. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ నేపథ్యంలో ఇప్పటి భారత ఎన్నికల సంఘం పాత్ర, విధి విధానాలు ఎలా ఉన్నాయంటారు? చాలా చక్కగా నిర్వహిస్తున్నది. ఎందుకంటే ఒకానొక సమయంలో ఆలోచించండి, భారత ఎన్నికల సంఘం అనేది ఉండేదని, భారత ఎన్నికల సంఘం ఉండి ఈ విధంగా ప్రవర్తించాలని కానీ ఎటువంటిది ఉండేవి కాదు. ఎన్నికలు ఎందుకంటే ఆ రోజుల్లో పొలిటికల్ పార్టీస్ ఏంటంటే ఫీల్డ్ చేసే అభ్యర్థులు అనండి, వాళ్ళు అనండి, వాళ్ళు ఎంతో ప్రిన్సిపల్డ్ పీపుల్ యూస్ టు బి దేర్. ఇప్పుడు చాలా మారిపోయింది. దాంతోపాటు వ్యవస్థ కూడా మారడం, సెషన్ వచ్చేటంత వరకు ఏంటంటే ఎన్నికలు జరిగేవి, ఎన్నికల కమిషన్ ఎవరో కూడా తెలియని పరిస్థితి ఉండేది.
బై ఎలక్షన్స్ జరిగితే తెలిసేవి కాదండి. అటువంటిది ఈనాడు బై ఎలక్షన్స్ అంటే అంతా దేశం అంతా తెలుస్తుంది. ఒక చిన్న బై ఎలక్షన్కి యంత్రాంగం అంతా పనిచేయాల్సి వచ్చే పరిస్థితి ఏర్పడింది. దానికి కారణం ఏంటంటే రాజకీయ పార్టీలు. ఆ రాజకీయ పార్టీలు ఏంటంటే దే ఆర్ ది పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీ. ఆ పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీ అయినందుకు వాళ్ళు ఆ పరిధిలో పనిచేయాలి, కానీ ఆ పరిధిని దాటకూడదు, అతిక్రమించకూడదు. ఎందుకంటే వాళ్ళు నియమించిన నియమావళిని వాళ్ళు అతిక్రమిస్తున్నారు. దానివల్ల ఏంటంటే ఎన్నికలు జరపడం చాలా కష్టమైపోయింది. టీఎన్ శాసనం 1990 ఈ కేమ్ ఓవర్ దే వచ్చిన తర్వాత ఆయన దీంతో ఏమని చాలా స్ట్రిక్ట్గా స్టార్ట్ చేశాడు. ఆయన వాల్ పోస్టర్స్ ఉండకూడదని. అంతవరకు చాలా ఎక్కడ పడితే అక్కడ అంటించేవారు. తర్వాత చాలా ఒక్కసారి బయటికి స్ట్రిక్ట్నెస్ రావడంతో ఏమిటంటే చాలా టైట్ అయిపోయి ఎంతో సంబరాలుగా జరిగే ఎన్నికలు ఈ విధంగా జరిగాయని చాలా పొలిటికల్ పార్టీస్ అప్రోచ్ చేయడం జరిగింది. కానీ ఈ వాజ్ అన్ ఐరన్ మ్యాన్. ఆయన వల్ల కాదని చెప్పడం అవనండి, దానికి చట్టాల ప్రకారం ఆయన చేసింది కరెక్ట్ కాబట్టి రాజకీయ పార్టీలు ఏమని తల ఒగ్గడం జరిగింది. పద్మారెడ్డి గారు, భారత ఎన్నికల సంఘం కర్తవ్యాలను కానివ్వండి, విధులను కానివ్వండి ఎట్లా నిర్వచించుకోవాలి? ఎన్నికల సంఘం మీద పని ఒత్తిడి చాలా పెరిగిందనమాట. దానికి తగ్గట్టుగా వాళ్ళకు స్టాఫ్ లేదు. యాక్చువల్గా ఆర్పీ యాక్ట్ ప్రకారం ఏంటంటే ఒకసారి ఎన్నికలు అనౌన్స్ అయిన తర్వాత ఆ యంత్రాంగం, ఎన్నికలకు సంబంధించిన యంత్రాంగం, పోలీస్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, ఎవరెవరైతే ఉంటారో అంతా మొత్తం వాళ్ళ కంట్రోల్లో వస్తారనమాట. సో అట్లా ఉన్నా కానీ ఒకసారి రిజల్ట్స్ డిక్లేర్ అయిన తెల్లారి నుంచి ఎన్నికల సంఘం కనుమరుగైపోతుంది. అయితే ఇప్పుడు ఎన్నికలప్పుడు జరిగినటువంటి కేసులు కానీ ఇవన్నీ కానీ తర్వాత పోలీస్ వాళ్ళంతగా శ్రద్ధగా తీసుకోవటం లేదు. రాను రాను జనాభా బాగా పెరిగిపోయి ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా సుమారు 90 కోట్ల మంది వరకు ఓటర్లు ఉన్నారు. ఎన్నికల సంఘం రాను రాను కొన్ని ఫెయిల్ అవుతా ఉంది. ఎక్కడ అంటే ఓటర్ లిస్టు తయారీ, అసెంబ్లీ నియోజకవర్గమే ప్రాతిపాదిక ఓటర్లు. పార్లమెంటు కూడా అసెంబ్లీ నియోజకవర్గమే. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ అయినా కానీ అసెంబ్లీ నియోజకవర్గందే ప్రాతిపాదిక. దీంట్లోపల ఏదైతే డిలీషన్స్ ఉన్నాయో అవి సరిగా జరగటం లేదు. దాంతో ఏమవుతుందంటే మన రాష్ట్రంది 2009లో పెద్ద ఎత్తున మనం ఓటర్ నమోదు చేసినాం. అందరూ ఫామ్ 6 తీసుకొని నమోదు చేయించినారు. చేసేవరకల్లా ఓటర్ లిస్ట్ కంటే 10% ఎక్కువ వచ్చింది. ఎన్నికల సంఘం ఏమున్నది, త్రూఅవుట్ ఇండియా లోపల 2 to 3% పెరుగుతున్నది, ఈ 10% వచ్చింది తప్పు అనగానే ఆ కన్సర్న్ క్లర్క్ ఒక రబ్బర్ స్టాంప్ ఇచ్చి డిలీట్ అన్నదాన్ని ఇచ్చి వాడు కొడతా పోయిండు. భార్యను బతికించినాడు, భర్తను చంపేసినాడు. ఇట్లా ఎవరికల్లా అతలాకుతలం అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మనకు ముఖ్యంగా గ్రామాలలో 85-90% వస్తుంది. యాక్చువల్గా లిస్ట్ కరెక్ట్గా ఉంటే 100% వస్తుంది. సో ఫస్ట్ స్టేజ్లో ఎన్నికల సంఘానికి ఇబ్బంది కలిగింది, ప్రాపర్ ఓటర్ లిస్ట్ లేదు. మన ఎన్నికల సంఘానికి స్వయం ప్రతిపత్తి ఉందంటారా? స్వయం ప్రతిపత్తి ఉంది కానీ సరి అయిన అధికారాలు లేవు. స్వయం ప్రతిపత్తి ఉన్నదని చెప్పచ్చు, లేదని చెప్పచ్చు. మేము దీన్ని స్టడీ చేసినాము. ఏంటంటే చట్టం తయారైన తర్వాత దానికి రూల్స్ ఉంటాయి ఇంప్లిమెంటేషన్ కోసమని. ఇంప్లిమెంట్ ది యాక్ట్ రూల్స్ తయారు చేస్తారు. అది ప్రభుత్వం చేతిలో పెట్టుకుంది. ఎన్నికల సంఘం ఎన్నోసార్లు రాసింది మాకు ఈ రూల్స్ విధి విధానాలు మేము తయారు చేసుకోవాలంటే అది ఇవ్వలేదు. తర్వాత ఆ మధ్యలో ప్రపోజల్స్ చాలా గవర్నమెంట్కి పంపితే అవి బుట్ట దాఖలు చేసినారు. చాలా చక్కగా చెప్పారు. ఏంటంటే ఎన్నికల సంఘానికి పవర్స్ అన్నవి లేవండి. ఇప్పుడు ఏదైనా తప్పు, ఒక రూల్ ఉంది, ఆ రూల్ని మార్చాలన్నా సరే ఎన్నికల సంఘం గవర్నమెంట్ దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది. సో రూల్ మేకింగ్ పవర్ ఇమ్మనమని 1991 నుంచి అడుగుతుంటే ఇంతవరకు చేయలేదు రూల్ మేకింగ్ పవర్. నరసరావు గారు, ఇప్పుడు న్యాయబద్ధంగా ఎన్నికల నిర్వహణకు రాజ్యాంగంలోని 325 నిబంధన ప్రకారం ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితాను రూపొందిస్తుంది. మరి ఇట్లాంటి కీలకమైన గురుతరమైన బాధ్యతను ఎన్నికల సంఘం సక్రమంగా నిర్వహిస్తుందంటారా? సక్రమంగా కాకపోయినా బాగా నిర్వహిస్తుంది ఎన్నికలు జరుగుతున్న వరకు. కానీ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ప్రతి చోట కూడా విచ్చలవిడిగా డబ్బు పంపిణీ అవుతుంది, మద్యం పంపిణీ అవుతుంది. ఎన్నికల సంఘం ప్రతి చోట కూడా పరిశీలనలు పంపిస్తుంది. ప్రతి నియోజకవర్గంలో 5-6 పరిశీలకులు, వాళ్ళు ఏం రిపోర్ట్లు ఇస్తున్నారో తెలియదు, దాని మీద వాళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటున్నారో తెలియదు. మన ఆంధ్ర రాష్ట్రం ఉందంటే మద్యం పంపిణీ జరిగిన నియోజకవర్గం ఒకటి కూడా లేదు, డబ్బు పంపిణీ జరిగిన నియోజకవర్గం ఒకటి కూడా లేదు. ఇలా ప్రలోభాలు పెట్టడం నేరం. వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నారా, ఏమైనా కేసులు పెడుతున్నారా? మీ పరిశీలకులు ఏం చేస్తున్నారు? పరిశీలకులు ఎందుకు భయపడుతున్నారు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటానికి? ఎన్నికలు మాత్రమే ఎలక్షన్ కమిషన్ పరిమితమా? పొలిటికల్ పార్టీస్ రిజిస్టర్ చేస్తున్నారు. రిజిస్టర్ చేసే అధికారం ఎన్నికల కమిషన్కు ఉంది. పొలిటికల్ పార్టీస్ రిజిస్టర్ చేసే అధికారం, మళ్ళీ దాన్ని రిజిస్ట్రేషన్ రద్దు చేసే అధికారం ఉందా లేదా? రిజిస్టర్ చేసే అధికారం ఉన్నప్పుడు ఖచ్చితంగా రద్దు చేసే అధికారం కూడా ఉండాలి. చిన్న చిన్న పార్టీలు, గుర్తింపు లేని పార్టీలు అకౌంట్ సబ్మిట్ చేయవు. సబ్మిట్ చెబితే మీకు రద్దు చేస్తామని నోటీస్ ఇస్తున్నారు. రద్దు కూడా కొన్ని సందర్భాలు చేసినట్లున్నారు. కొన్ని చిన్న చిన్న పార్టీలు, అంటే అసలు అనామకమైన పార్టీలు, వీరికి తమాషా పెట్టిన పార్టీలు, వాటిని అయినప్పుడు పెద్ద పార్టీల జోలికి ఎందుకు వెళ్ళట్లా?
తర్వాత 29A అమెండ్మెంట్ తీసుకొచ్చారు. దానికి అమెండ్మెంట్ తీసుకొచ్చినప్పుడు రాజ్యాంగానికి మేము కట్టుబడి ఉంటాం, రాజ్యాంగంలో సూత్రాలన్నీ కూడా మేము తూచే తప్పకుండా అమలు చేస్తాం అని రాజకీయ పార్టీలన్నీ కూడా తమ విధి విధానాల్లో ఒక భాగంగా చేర్చినాయి. అంటే అంతకుముందు 89 తీసుకొచ్చారు. ఇది అమెండ్మెంట్ 89 ముందు రిజిస్టర్ అయిన కమ్యూనిస్ట్ పార్టీలు కానీ కాంగ్రెస్ పార్టీలు కూడా మళ్ళీ వాళ్ళ విధి విధానాలు ఇది ఇంక్లూడ్ చేసినాయి. మేము రాజ్యాంగం కట్టుబడి ఉంటాం అంటే ఏంటి, అంతకుముందుకి తర్వాతకి తేడా ఏంటి, రాజ్యాంగం కట్టుబడి లేనప్పుడు పరిస్థితి ఏంటి, కట్టుబడి ఉంటామని వాగ్దానం చేసే పరిస్థితి ఏంటి, అంటే వాళ్ళు తమ సభ్యులకి రాజ్యాంగంలో ఉన్న అధికారాలన్నీ అన్వయిస్తున్నారా, ఎవరికైనా వాక్ స్వాతంత్రం ఉందా, పార్టీలో చక్కగా ఎవరైనా సరే విమర్శించే అధికారం ఉందా, విమర్శిస్తే వాళ్ళని సస్పెండ్ చేస్తున్నారు. అలా పార్టీలు తప్పుగా బిహేవ్ చేసినప్పుడు అక్రమంగా పార్టీల్లో రకరకాల నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు డిజిగ్నేటెడ్ అథారిటీ ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఏం చేయాలో తెలియదు, ఏం చేయకూడదో తెలియదు. వాళ్ళు రాజకీయ పార్టీలని నియంత్రించాలంటే అకౌంట్స్ అడుగుతున్నారు, అకౌంట్స్ సబ్మిట్ చేస్తున్నారు, అకౌంట్స్ సబ్మిట్ చేస్తే దాన్ని వాళ్ళని ఆడిట్ పంపిస్తున్నారా, వాళ్ళు ఏ అకౌంట్స్ సబ్మిట్ చేస్తే అవి తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటున్నారు. అంతే తప్ప అకౌంట్స్ అడిగే అధికారం ఉన్నప్పుడు వాటిని ఆడిటించే అధికారం కూడా ఎలక్షన్ కమిషన్ ఉంటుంది. కానీ వాళ్ళు ఎక్సెప్ట్ చేసుకోవట్లా. ఏ విధి విధానాల ప్రకారం మీరు అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారో ఆ విధి విధానాలు మాకు తెలియజేయండి అని అడిగే అధికారం ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు విధి విధానాలు లేవు, ఏమీ లేవు, కులం ఆధారంగా, మతం ఆధారంగా, డబ్బు ఆధారంగా ఎంపిక చేస్తాం జరుగుతుంది. వాళ్ళు అన్ని రాజకీయ పార్టీలు కూడా అది చేస్తుంటే దానికి అందరూ కూడా ప్రేక్షకులాగా చూస్తున్నారు, ఎలక్షన్ కమిషన్ కూడా ప్రేక్షకులాగా చూస్తారు. ఎన్నికల సంఘం ప్రస్తుత పరిస్థితిని గమనించినట్లయితే దానికి పూర్తి స్వయం ప్రతిపత్తి ఉందా లేదా అనే సందిగ్ధ పరిస్థితి ఏర్పడింది. స్వయం ప్రతిపత్తి ఖచ్చితంగా ఉంది. స్వయం ప్రతిపత్తి అంటే వాళ్ళు ఎక్సెప్ట్ చేసుకోవాలి. శాసనం ముందు ఉన్న అధికారాలని ఆయన ఎక్సెప్ట్ చేసుకోవడం వల్ల వచ్చినాయి. తర్వాత ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా ఎక్సెప్ట్ చేసుకోవాలి, మాకు ఈ అధికారాలు ఉన్నాయి అని ఎక్సెప్ట్ చేసుకుంటే పొలిటికల్ పార్టీస్ వంగుతాయి. పొలిటికల్ పార్టీస్ అంటే విస్తరణ వదిలేస్తే పొలిటికల్ పార్టీస్ మీద నియంత్రణ లేకోకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా వాళ్ళు వ్యవహరించడం అనేది వాళ్ళ దాదాపు ఒక ఆచారం అయిపోయింది. రిజిస్ట్రేషన్ ఆఫ్ పొలిటికల్ పార్టీ సెక్షన్ 29 జరుగుతుంది. 29A ఇంక్లూడ్ చేయడం జరిగింది. అయితే ఎన్నికల సంఘానికి డీరిజిస్ట్రేషన్ అధికారం అన్నది లేదు. సుప్రీంకోర్టు వరకు వెళ్ళడం జరిగింది, ఎన్నికల సంఘం చెప్పడం జరిగింది, ఆ పవర్ లేదు. యాక్ట్లో తీసుకురమ్మనమని ఎన్నిసార్లు ఎన్నికల సంఘం పంపించిన ఎన్నికల సంస్కరణలు అనేసరికి అన్ని పొలిటికల్ పార్టీస్ ఏకమైపోయి రాకుండా చేస్తున్నాయి. ఆ బాధ్యత ఇది ఇలా జరగడానికి కారణం ఎవరంటే పొలిటికల్ పార్టీస్ తప్ప ఎన్నికల సంఘం ఎంత మాత్రం కాదు. ఎన్నికల సంఘానికి పవర్ కావాలి, మాకు ఆ పవర్ ఇవ్వండి అని అంటే ఇవ్వటం లేదు. అది ఎవరు చేస్తారు? అది పొలిటికల్ పార్టీసే చేయాలి. ది పార్టీ ఇన్ పవర్ హ్యాస్ టు కమ్ ఫార్వర్డ్. అది చేయటం లేదు. దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి తప్ప ఎన్నికల సంఘం ఏమైనా తప్పు చేస్తే పొలిటికల్ పార్టీ నోటీస్ ఇస్తుంది, కానీ దానికి అధికారం ఉంటే ఏమైనా యాక్షన్ తీసుకుంది. ఎన్నికల సంఘానికి అధికారం లేనప్పుడు దే కెన్ ఆల్వేస్ అప్రోచ్ సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్టు మాకు అధికారం కావాలి, ఇది రిజిస్ట్రేషన్ వ్యతిరేకించే అధికారం అప్రోచ్ కాదా? అది పార్లమెంట్ కోసం పరిధిలో ఉంది కానీ చెప్పడం జరిగింది. పార్లమెంట్ ఏమైనా ముందరకు రావటం లేదు. అప్పుడు సుప్రీం కోర్టు మీరు అప్రోచ్ అవ్వాలి, ఎలక్షన్ కమిషన్ అప్రోచ్ అవ్వాల్సింది. ఎందుకు అప్రోచ్ అవ్వాలో తెలియదు. భువన్ శేఖర్ గారు, ఒకసారి ఎన్నికల ప్రక్రియ అంటూ మొదలయ్యాక రాజ్యాంగంలోని 329 నిబంధనల ప్రకారం న్యాయస్థానాల జోక్యం ఉండకూడదు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో న్యాయస్థానాలు ఈ ప్రక్రియలో జోక్యం చేసుకుంటున్నాయి. మరి ఈ పరిస్థితిని ఎట్లా విశ్లేషించాలి? ఇప్పటివరకు నో డౌట్ గత 60 సంవత్సరాల్లో ఎన్నికల సంఘాన్ని తన క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో, ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఎన్నికల కమిషనర్ కానీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కానీ వారిని ఆ స్థానంలోకి తీసుకునేందుకు ఒక సరైన నిర్దిష్ట విధానం లేదు. ఎందుకంటే మీరు ఒక 3 సంవత్సరాల క్రితం ఒక సన్నివేశాన్ని ఊహించుకుంటే ఎన్నికల కమిషన్లో ఒక నిర్ణయం తీసుకున్న 10 నిమిషాలకి ప్రధాన పార్టీ అధ్యక్షురాలికి పలానా ఉప ఎన్నికలు జరగబోతున్నాయి అనే మెసేజ్ వీళ్ళు ప్రకటన చేయడానికి ముందే వెళ్ళిపోతే అది దాని నుంచి ఇతర కార్యకర్తల ద్వారా టీవీ ఛానల్స్లో వచ్చింది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఇందులో ఉన్నటువంటి ఎవరైతే సీనియర్ మోస్ట్ కొంతమంది నిజాయితీ పరులైన రావు గారు లాంటి వారు ఉన్నారు, అది వేరే విషయం పెడితే కొంతమంది యొక్క ప్రవర్తన చాలా సందేహాస్పదంగా ఉంది. అందువల్ల వీళ్ళు కొంతమంది కమిషనర్లు ఉన్న కాలంలో వివిధ రాజకీయ పార్టీలతో వాళ్ళ అంశాలను పరిశీలిస్తూ కొన్ని సందర్భాల్లో తమ పరిధి దాటి వ్యవహరించిన సందర్భాలు ఉన్నాయి. దిర్ ఇస్ నో డౌట్ 329 ప్రకారం న్యాయస్థానాలు ఎన్నికల ప్రక్రియ జరుగుతూ ఉండగా జోక్యం చేసుకోరాదు అని ఉంది. అలా అని చెప్పి ఎన్నికల ప్రక్రియలో ఉన్నటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఎన్నికల కమిషన్ అతిగా ప్రవర్తించిన శేషన్ విషయంలో కానీ తర్వాత జరిగింది, లేదా పార్టీల పట్ల స్పందించాల్సిన రీతిలో స్పందించకపోయినప్పుడు కొన్ని సందర్భాల్లో న్యాయ వ్యవస్థ క్రియాశీలకంగా వ్యవహరించింది. అలా వ్యవహరించటం వల్ల కొన్ని కట్టుబాట్లతో ఎలక్షన్ జరిగిన సన్నివేశాలు కూడా ఉన్నాయి మన భారతదేశపు ఎన్నికల చరిత్రలో. అందువల్ల జోక్యం అనేది నిజానికి ఇది రాజ్యాంగబద్ధ సంస్థే, న్యాయ వ్యవస్థ రాజ్యాంగబద్ధ సంస్థే. బట్ అలా అని చెప్పి ఏది కూడా 100% అధికారాలు కలిగిన వ్యవస్థలు కాదు. మన దేశం అంతా కూడా చెక్స్ అండ్ బ్యాలెన్స్ థియరీ మీద ఆధారపడుతుంది.
అందువల్ల ఇప్పుడు జరిగినటువంటి ఈ పరిణామంలో న్యాయ వ్యవస్థ ఖచ్చితంగా జోక్యం చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానండి, ఇప్పుడు ఒక విమర్శ వస్తుంది. గుంటూరులో ఒక నియోజకవర్గంలో 12,000 అదనపు ఓట్లు జాయిన్ అయినాయని తెచ్చారు. ఇప్పుడు ఈ ఓట్లను జాయిన్ చేసుకుంటున్నటువంటి వ్యక్తులు ఎవరు? బ్యూరోక్రాట్స్. ఈ బ్యూరోక్రాట్స్కి ఎలాంటి స్వతంత్రత ఉంది? లేదు. అక్కడ ఉన్నటువంటి ఒక మంత్రి గారు తన ఇన్ఫ్లుయెన్స్ కానీ ఇంకోటి కానివ్వండి ఇటువంటి వాటి ద్వారా ఆ ఉద్యోగ బృందాన్ని నియంత్రించారా లేకపోతే నిజంగా జరిగింది ఒక విమర్శ అయితే బలంగా వస్తుంది. ఆయన ఓడిపోయే అవకాశం లేదు ఈసారి కూడా, ఎంత బలంగా చెప్పుకుంటున్నారండి అది. ఇటువంటి సందర్భంలో ఎన్నికల సంఘము తనంతట తాను చొరవ తీసుకోవడానికి కావలసిన సాక్ష్యాలు కానీ లేదా కింద ఉద్యోగ బృందం నుంచి సపోర్ట్ కానీ లేనప్పుడు ఈ విషయం తెలిసిన వ్యక్తి తప్పనిసరిగా న్యాయస్థానానికి వెళ్లాల్సిందే. అలా వెళ్ళినప్పుడు న్యాయస్థానం జోక్యం చేసుకుంటుంది. ఇలా అనేక సందర్భాల్లో అది ప్రచార సరళిలో కానివ్వండి లేదా ఈ ఇతర పార్టీలు చేస్తున్నటువంటి కొంత ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఎన్నికలకు వెళ్ళేటప్పుడు అప్పటికప్పుడు చేసే ఈ హామీలు కానివ్వండి ఇవన్నీ కూడా నిజానికి ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి పార్టీలకు కొంత ఇబ్బంది కలిగిస్తుంది. అయితే ఎన్నికల సమయం పాత్రలో కానివ్వండి ఆచరించే విధి విధానాల్లో కానివ్వండి కొన్ని సందేహాలు ఉన్నాయి. మరి ఆ సందేహాల నేపథ్యంగా ఎన్నికల కమిషన్ పనితీరుని ఎట్లా బేరీజు వేయాలి? అంబేద్కర్ గారు ఒకసారి ఒక మాట అన్నారు, ఏమనంటే రాజ్యాంగపరమైనటువంటి నియమ నిబంధనలు కానీ అంశాలు కానీ విఫలమైతే మనిషి కపటి అని మాత్రమే చెప్పగలను అని. ఈరోజు మనం అనేక రూల్స్ ఫామ్ చేసుకున్నాం, ఎన్నికల కమిషన్కి కూడా అనేక అధికారాలు ఇచ్చుకుంటూ వచ్చాం. కానీ శేషన్ గారు లాంటి వాళ్ళు ఉన్నప్పుడు అది చాలా బలంగా పనిచేసింది. అలాగే ఇందాక నేను ఉదాహరించిన సన్నివేశాల్లో చాలా బలహీనంగా పనిచేస్తుంది. కొన్ని రాష్ట్రాలు అదే ఎన్నికల కమిషన్ ఎఫెక్టివ్గా ఉంటుంది, కొన్ని రాష్ట్రాలు ఉండటం లేదు. ఇలాంటి నేపథ్యంలో వ్యక్తులు నియంత్రించే వ్యవస్థగా అంటే ఆ ఎన్నికల వ్యవస్థ కమిషన్లో ఉన్న వ్యక్తులను నియంత్రించే అంతర్గత చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అనేవి వీక్గా ఉన్నాయి మన దేశం. అవి కనుక స్ట్రెంగ్తన్ అయితే లైక్ అవర్ సుప్రీంకోర్టు కానివ్వండి లేదా ఇలాంటి వ్యవస్థల మాదిరి ఇది కూడా బలోపేతమై తన విధులను తాను నిర్వర్తించడానికి అవకాశం ఉంది. నేను ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను చెప్పిన విషయాలకు 2 విషయాలు చెప్పదలుచుకున్నా. చెప్పండి. ముఖ్యంగా అపాయింట్మెంట్ ఆఫ్ ది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ ది అదర్ ఎలక్షన్ కమిషనర్స్కి ఎన్నికల సంఘం అనండి, సంస్కరణల కోసం లా కమిషన్ అనండి లేదా కాన్స్టిట్యూషన్ ది కమిటీ టు లుక్ ఇన్ టు ది వర్కింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ వెంకటచల్లయ్య కమిషన్ అనండి, వీళ్ళందరూ రికమెండేషన్స్ ఇచ్చింది ఏంటంటే ది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అవనండి ఎలక్షన్ కమిషనర్ అవనండి ఈ షుడ్ బి అపాయింటెడ్ బై ఏ కమిటీ in which the Chief Justice of India should be there as a member, leader of the opposition, the Prime Minister, and like that. అలా ఉండడం వల్ల ఏంటంటే చాలా చక్కగా ఉండేది. అది చేయటం లేదు. అది కూడా ఏంటంటే ఎన్నికల సంస్కరణలు అనేసరికి దేనికి ముందు ఏ పొలిటికల్ పార్టీ కూడా ముందరికి రావటం లేదు. ఏ పార్టీ కాంగ్రెస్ అవనండి బీజేపీ అవనండి ఏ పార్టీ పవర్లో ఉన్నా సరే సంస్కరణ ఎన్నికల సంస్కరణ అంటే ఎందుకు వెనక్కి తోస్తున్నారో అర్థం కావటం లేదు. అది జరిగిన నాడు చక్కగా చేయొచ్చు. ఆ తర్వాత గుంటూరులో ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పారు 12,000 మంది పేర్లు ఏ కాన్స్టిట్యున్సీ చెప్పారు. అది కష్టతరమేం కాదు. మనం ఎవరైనా సరే ముందరకు రావచ్చు. మేము స్టార్ట్ చేయబోతున్నాం ఎన్నికల నిఘా వేదిక వెళ్ళి మేము కాన్స్టిట్యూషన్లో చెక్ చేసి ప్రూవ్ చేస్తాం ఒకవేళ అలా ఉందంటే. అది ఆ స్వాతంత్ర మన డెమోక్రసీలో ఉంది మరకడలేదు. రావు గారు, అయితే ప్రజాస్వామ్యానికి సంబంధించి మరింత అత్యున్నత ప్రమాణాలు సాధించడానికి భారత ఎన్నికల సంఘానికి ఎలాంటి అధికారాలు అవసరం అంటే? అధికారాలు ఒక చిన్న అధికారం ఉందండి. అది దానికి అంటే లీగల్ శాంక్టిటీ లేదని కొందరు ఆర్గ్యూ చేస్తున్నారు. ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేషన్ జరిగింది అనుకోండి, ఎలక్షన్ సింబల్స్ రిజర్వేషన్ అండ్ అలాట్మెంట్ ఆర్డర్ కింద ఒక నోటీస్ ఇవ్వడం జరుగుతుంది, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేట్ చేసాడు అని. అటువంటప్పుడు ఏంటంటే అందులో ఉన్న దాని ప్రకారం రూల్ 16A ప్రకారం ఏంటంటే పెద్దది అది చాలా బ్రహ్మాస్త్రం లాంటిది అనమాట. ఆ పొలిటికల్ పార్టీ తాలూకా రికగ్నిషన్ని అది స్తంభించజేయచ్చును లేదా విత్డ్రా చేయొచ్చు. అంత బ్రహ్మాస్త్రం ఉంది. అది ఈనాటి వరకు ఎన్నికల సంఘం ఉపయోగించలేదు. ఎందుకంటే ఎన్నికల ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఒక పార్టీని సడన్గా డీరికగ్నైజ్ చేస్తే చాలా డెమోక్రసీకి చాలా ఇది అవుతుంది. అందుకే నేను ఉన్నప్పుడు ఎన్నికల సంఘంలో ఉన్నప్పుడు నేను చాలా వాదించేవాడిని. ఒక బై ఎలక్షన్ అట్లీస్ట్ వచ్చిన బై ఎలక్షన్ తీసుకొని ఆ బై ఎలక్షన్లోని ఏదో ఒక పార్టీ తప్పు చేసినప్పుడు తప్పకుండా అప్పుడు ఏమని అది విత్డ్రా చేయండి లేదంటే ఫర్ పర్టికులర్ పీరియడ్ ఏమని దాన్ని ఇచ్చేయమని స్తంభింపజేయమని చేయడం జరిగింది. కానీ ఇంతవరకు ఆ యొక్క పవర్ని ఎన్నికల సంఘం చేయలేదు. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా కురేష్ గారు ప్రెసిడెంట్కి రాయడం జరిగింది కానీ ఆ పవర్ను ఉపయోగించలేదు. అప్పుడు నేను ముందర అన్నాను డెఫినెట్లీ అటువంటి సమయంలోనే ఉపయోగించాలి. అయితే ప్రధాన ఎన్నికల కమిషనర్ ని పార్లమెంట్ అబ్జర్వర్స్ ద్వారా తొలగించవచ్చు. మరి
ఇతర కమిషన్లు తొలగించే విషయంలో కొంత మీమాంస ఉంది. ఆ మీమాంసను ఎట్లా అందుకనే దానికి కూడా ఎన్నికల సంఘం కానివ్వండి, ఇప్పుడు లా కమిషన్ కూడా క్లియర్ గా చెప్పారు, లెట్ ఇట్ బి ఒకటే, ముగ్గురికి ఒకటే రూల్ పెడదాం, ఎన్నికల సంఘం అపాయింట్మెంట్ కూడా కమిటీ చేయిస్తే బాగుంటుంది అన్నది ప్రతిపాదన మేమే కాదు, మేము లా కమిటీ, మేము ఇప్పుడు లింగడో గారు మీ అందరం స్థాపించిన సంస్థ ఫేమ్ కూడా వీఆర్ ఫైటింగ్ ఫర్ దట్ ఓన్లీ. ఆ కమిటీ ద్వారా అపాయింట్మెంట్ జరిగినాడు ఇప్పుడు ఫింగర్ పాయింట్ అవుట్ చేయడం ఉండదు, సక్రమమైన వ్యక్తులు రావడానికి స్కోప్ ఉంటుందని ప్రతి ఏ పొలిటికల్ పార్టీ అటువంటిప్పుడు ఏం చేయలేరు. ఇతను ఫలానా పార్టీ అపాయింట్మెంట్ చేసిందని అనడానికి వీలు లేకుండా అటువంటి కమిటీని చేస్తే చాలా బాగుంటుందని నాకు అభిప్రాయం. అయితే రాబోయే 16వ సార్వత్రిక ఎన్నికలు ఎలా కొనసాగుతాయంటారు? ముఖ్యంగా స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా కొనసాగుతాయంటారు? నిష్పక్షపాతంగా జరగడానికి స్కోప్ ఉంది, కానీ అట్ ది సేమ్ టైం ఈసారి ఏంటంటే 2014 ఎన్నికల సంఘం ప్రతి పొలిటికల్ పార్టీకి డూ ఆర్ డై అన్న పరిస్థితి ఏర్పడింది, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో. అందుకని ఎలాగైనా సరే వినబిలిటీ ది మెయిన్ క్రైటీరియా లాగా క్యాండిడేట్స్ని సెటప్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పంపిణీ, డబ్బు పంపిణీ అవ్వండి, లిక్కర్ పంపిణీ అవనండి, చాలా ఎక్కువ స్థాయిలోకి వెళ్ళే స్కోప్ ఉంది. ఆ తర్వాత అందరూ ఎవ్రీబడి ప్రతి పొలిటికల్ పార్టీ తమ యొక్క సామర్థ్యాలన్నీ పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ ఎన్నికలు చాలా కష్టతరమైన ఎన్నికలుగా నేను భావిస్తున్నాను. కానీ ఈసారి నిఘా కూడా ఉంటుంది. యువత, పర్టికులర్లీ యువత కూడా చూస్తున్నారు. మీరన్నట్టుగా ఎన్నికల నిఘా బృందాల పనితీరు వల్ల ఎన్నికలు మరింత స్వేచ్ఛాయుతంగా జరిగే అవకాశం ఉందా? వాటి పనితీరు ఎలా ఉంది? పనితీరు ముఖ్యంగా స్టేట్ గవర్నమెంట్ అవనండి, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ అవనండి, ఎన్నికల సంఘం అనండి, వాళ్ళు పూర్తిగా తమ యొక్క పూర్తి శక్తి సామర్థ్యాలను ఉపయోగిస్తున్నారు. అది కాకుండా ఈసారి ఈ ఎన్జిఓస్, ఎన్నికల నిఘా వేదికలకు కూడా ప్రామినెన్స్ ఇవ్వదలుచుకున్నారు. కాబట్టి లాస్ట్ టైం కూడా 2009లో కూడా జరిగింది, మీకు తెలుసును. అది ఉండడం వల్ల ఏంటంటే వాటిని కూడా చూసి జడుస్తారు పొలిటికల్ పార్టీస్. అది కూడా ప్రాముఖ్యత ఇస్తే చాలా బాగుంటుంది. ఈసారి డిఫికల్ట్ అయినా సరే ఎక్కువ కేసెస్లోని ఈ సీజర్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. పద్మారెడ్డి గారు, తొలి ప్రధాన ఎన్నికల కమిషనర్ సుకుమార్ సేన్ నుంచి ఇప్పటి ప్రధాన ఎన్నికల కమిషనర్ సంపత్ గారి వరకు అందరూ విజ్ఞులే. మరి 1990లో ఎన్నికల కమిషనర్గా బాధ్యతలు తీసుకున్న శేషన్ చాలా ప్రభావశీలంగా దేశవ్యాప్తంగా ఎన్నికల పనితీరులో ఎన్నో మార్పులు చేర్పులు తెచ్చారు. మరి అప్పటి పరిస్థితులకి ఇప్పటి పరిస్థితులకి ఎట్లా బేరీజ్ వేసుకోవాలి? మ్యాన్ బిహైండ్ ద మెషిన్ అంటారు. అంటే మెషిన్ ఉంటుంది, ఒక్కొక్క వ్యక్తి ఏ విధంగా దాన్ని ఆపరేట్ చేస్తారన్నది. స్టార్టింగ్లో ఏంటంటే ఇంత కాంప్లికేటెడ్ లేకుండే. స్వతంత్రం వచ్చిన తర్వాత చాలామంది స్వతంత్ర సమరయోధులే రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి అప్పుడు ప్రాబ్లం లేదు. రాను శేషన్ పీరియడ్ వచ్చే వరకల్లా చాలా కాంప్లికేషన్స్, ముఖ్యంగా నార్త్ ఇండియన్ స్టేట్స్ లోపల, బీహార్ కానీ యూపీలో కానీ చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. శేషన్ గారు దానికి కొంచెము కంట్రోల్ చేయగలిగినాడు. ఇప్పుడు అదే ఒరవడిలో నడుస్తూ ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే ఆ ఎన్నికల కమిషను వారు కూడా బీహార్లో పనిచేశారు. బీహార్లో చూసిన వారు, ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్లో పనిచేసినారు వారు. సో ఇక్కడ ఇప్పుడు మనం ఆలోచించేది ఏంటంటే ఒక శక్తి, అపరూపమైన పెద్ద శక్తి ఇస్తున్నారు, ఎన్నికలు కాగానే ఆ స్విచ్ ఆఫ్ చేసేస్తున్నారు. ఇప్పుడు ఎన్నికలప్పుడు మేము ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ నుంచి అసలు ఏం జరుగుతుందన్న దాని మీద డీటెయిల్గా ఆర్టీఐ కింద ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం. 2009 లోపల అసలు ఎన్నికల సందర్భంలో ఏం కేసులు అయినాయి తీస్తే 2440 కేసెస్ బుక్ అయినాయి. ఎన్నికల కమిషన్ ఏం చెప్పిందంటే ఎన్నికల సందర్భంగా ఏదైనా కేసులు బుక్ అయితే ఎట్టి పరిస్థితులలో దాన్ని విత్డ్రా చేసుకోవద్దు, అది కోర్టులోకి వెళ్ళాలా, లాజికల్ కంక్లూజన్ కావాలి. మా అనాలిసిస్లో తేలింది 101 కేసెస్ విత్డ్రా చేసుకున్నారు, దాంట్లో విఐపీస్ కూడా ఉన్నారు. నంబర్ 1. నంబర్ 2, ఈ 2400 కేసులు ఏవైతే బుక్ అయినాయో దాంట్లోకి వెళ్ళి సుమారుగా ఒక 900 కేసులు డిసైడ్ అయినాయి. ఎక్కడ డిసైడ్ అయినాయి? లోక్ అదాలత్లో 30 రూపాయల ఫైన్, 10 రూపాయల ఫైన్, 20 రూపాయల ఫైన్. సో ఇప్పుడు మెసేజ్ ప్రజల్లోకి ఏం పోయిందంటే 2014లో మీరు ఏం చేసినా ఏం కాదు, ఎక్కువ 100 రూపాయలు ఫైన్ అవుతుంది, ఆ క్యాండిడేటే కట్టుకుంటాడు. ఎన్నికల్లో అవినీతిని, అర్ధ అంగబలాల ప్రభావాన్ని తగ్గించడానికి లేదా నియంత్రించడానికి ఎన్నికల సంఘం క్రియాశీలకంగా పనిచేసే అవకాశం ఉందంటారు? ఇప్పుడు మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఎన్నికల సంఘం అనగానే ఢిల్లీకి వెళ్ళొచ్చే యూనిట్ కాదు, మళ్ళీ వీళ్ళే, మన పోలీస్ వాళ్ళే, మన ఎస్పీ, మన కలెక్టర్. పాపం వాళ్ళు పేరుకు ఎన్నికల కమిషన్ కానీ తప్పులు చేసినా ఒప్పులు చేసినా వీళ్ళే. ఐపీసీలో 511 సెక్షన్స్ ఉన్నాయి. ఒకే ఒక సెక్షన్ 171 క్లియర్గా ఎన్నికల్లో అవినీతి జరిగితే పట్టుకోవడానికి ఉందన్నమాట. అదొక సెక్షన్లో డీటెయిల్గా ఇచ్చినారు, ABCDF దాకా. దాంట్లో ఆ సెక్షన్ కింద బుక్ అయితే 1 సంవత్సరం ఇంప్రిజన్మెంట్ ఉన్నది. ఒకవేళ ఆయన ఎలక్ట్ అయితే అన్సీట్ కూడా చేయొచ్చు.
సో మళ్ళీ దీన్ని మేము స్టడీ చేస్తే 2009లో 544 కేసులు 171 కింద బుక్ అయినాయి. ఒక్క ఎమ్మెల్యేకు శిక్ష పడలే, ఒక్క ఎమ్మెల్యే అన్సీట్ కాలే. ఇదంతా ఎన్నికల సంఘంకు ప్రతి నెల ఒక లెటర్ రాస్తున్నాం. ఇప్పుడు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్లో మై బంచెస్ ఉన్నాయి, అయ్యా ఇట్లా జరుగుతూ ఉంది, మీరు ఏం చేస్తారు, మాకు ఒక జవాబులు వస్తాయి. మాకు శక్తి లేదు. దీన్ని ఒకసారి రిజల్ట్ డిక్లేర్ అయిపోయిన తర్వాత మమ్మల్ని ఎవరు అడగరు, కానీ ఒకటి కింద ఒక చిన్న లైన్ తాకి ఇస్తున్నారు. ఏమనంటే మీరు చేసే పని బాగుంది, వాళ్ళు సంతోషపడుతున్నారు, మేము సంతోషం, కానీ క్రియాశీలంగా పోతుంది. ఇప్పుడు తీసుకుందాం. ఇప్పుడు ఏమైంది అనుకోకుండా ఒకేసారి 3 ఎలక్షన్స్ వచ్చినాయి. ఎన్నికల పండుగ అయిపోయింది. ఏది ఫిబ్రవరి 15 నుంచి మన జూన్ 15 వరకు ఈ 3 months లోపల గట్టినిగా పెడుతున్నారు. ఎట్లా 1000 చెక్ పోస్టులు అన్నాడు మన బన్వర్లాల్ గారు. అంటే ఏ రూట్ కన్నా వెళ్ళండి, హైదరాబాద్ నుంచి మీరు ఎటు వెళ్ళినా కానీ చెక్కులు జరుగుతూ ఉన్నాయి. డబ్బు సీజ్ చేస్తూ ఉన్నారు. సీజ్ అయినాక ఏమవుతుంది, డబ్బు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఇస్తారు. వాళ్ళు దాన్ని రంగు చూస్తున్నారు, నల్ల డబ్బా తెల్ల డబ్బా చూసేసేసి రిలీజ్ చేస్తున్నారు. బట్ ఇట్ ఈస్ టేకింగ్ టైం. ఇండియాలో ఇంకా మన ఆర్థిక వ్యవస్థ అంత పెద్దగా రాలే ప్రతిదీ చెక్కులతో చేయడానికి. ఏదో పెళ్లి అవుతుంది, పెళ్లి కోసమని బట్టలు కొనుక్కోవడానికో బంగారం కొనుక్కోవడానికో ఒక 2 లక్షలు తీసుకపోతే అది పట్టుకొని నానా అవస్థ పెడతా ఉన్నారు. వ్యాపారులు చిన్న చిన్న ట్రేడర్స్ ఉంటారు. దీని మీద కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు ప్రజల్లో ఒక విసుగు పుట్టింది. ఇదంతా ఏంటిది, ప్రతిదినం డీజీపీ ఆఫీస్ నుంచి ఒక క్రికెట్ స్కోర్ తిరిగి వస్తుంది. ఇవాళ వరకు 60 కోట్లు పట్టినాము, 33 కేజీల బంగారం పట్టినాము, ఇంత వెండి పట్టినాము, ఆ తర్వాత అరకు పట్టినామని. వెరిఫై కాలే, అది పట్టుకోగానే చెప్పేస్తున్నారు. వెరిఫై చేసి పంపితే పర్వాలేదు, వెరిఫై చేయకుండా పంపితే సిస్టమ్ డ్యామేజ్ అయిపోతుంది. ప్రజల్లో ఏమనుకుంటారంటే కోటాను కోట్లు ఉంటేనే ఎమ్మెల్యే ఎంపీకి పోటీ చేయాలా, లేకుంటే లేదని. ఇది ఎన్నికల కమిషన్ గుర్తించాలా, క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలన్నమాట. ఎస్ఆర్ గారు, ఇప్పుడు కమిషనర్ల సంఖ్య పెరిగినా కూడా ఎన్నికల నిర్వహణలో పారదర్శకత, సరళీకరణ చోటు చేసుకోలేదు. ప్రధానంగా సాంకేతిక నైపుణ్యం పెరిగినప్పటికీ కూడా అదే స్థాయిలో ఎన్నికల సంఘంపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరి ఈ పరిస్థితిని ఎట్లా విశ్లేషించుకోవాలి? అంటే ఎన్నికల కమిషనర్లు ఎసెప్టివ్గా లేరు. బేసిక్గా మనకి అధికారం ఉందా లేదా అని మీమాంసలో వాళ్ళు పడి కొట్టుకుంటున్నారు తప్ప ఎసెప్టివ్ ఉంటే ఓ చిన్న విషయం చెబుతా. ఎన్నికల ఇప్పుడు ప్రధాన పార్టీలు ఉన్నాయి, వాళ్ళ నియమావళిని వాళ్ళు సమర్పించాలి. శివసేన వాళ్ళ నియమావళిని సమర్పించినప్పుడు జీవితాంతం బాల్ ఠాకరే అధ్యక్షుడు ఉంటారని రాశారు. నో, ఇలా రాస్తాకి వీల్లేదు అని వీళ్ళు అడ్డంకి చెప్పారు. అలా చెప్తే ఇలా అలా అయితే మీకు గుర్తింపు ఇవ్వమన్నారు, గుర్తింపు రద్దు చేస్తా ఉన్నారు. వెంటనే వాళ్ళు మార్చుకున్నారు. దాని అధికారం ఉందా వీళ్ళకి? దేని ప్రకారం అధికారం ఉంది? అలా గుర్తింపు రద్దు చేస్తామని ప్రకటించే అధికారం ఎక్కడ ఉంది? వాళ్ళు చెప్పేది లేదు కదా మరి. కానీ వాళ్ళు ఎస్ఎఫ్టీగా ఉండేసరికి వాళ్ళు మార్చుకున్నారు. అలా ఇప్పుడు అలాగే అభ్యర్థులు మీరు ఏ ప్రాతిపదిక మీద ఎంపిక చేస్తున్నారో మాకు విధి విధానాలు ఇవ్వండి అని వీళ్ళు అడిగితే చచ్చేటి రాజకీయ పార్టీలను ఇవ్వాల్సిందే. మీరు అకౌంట్ సబ్మిట్ చేయమన్నారు, అకౌంట్ సబ్మిట్ చేస్తున్నారు. అకౌంట్ సబ్మిట్ చేస్తే అకౌంట్స్ కనుక సబ్మిట్ చేయకపోతే మిమ్మల్ని రద్దు చేస్తాం, మీ పార్టీ గుర్తింపు రద్దు చేస్తామన్నారు. గుర్తింపు రద్దు చేసే అధికారం ఉందో లేదా అన్నది వేరే విషయం. కానీ వీళ్ళు ఎసెప్టివ్గా ఉంటే పార్టీలని కూడా ఒక కొలిక్కి వస్తే వాళ్ళు కూడా తల్ల వస్తే వీళ్ళ మాట వినిపించుకుంటాయి. కానీ వారు చెప్పినట్టు ఈ కమిషనర్లందరూ కూడా వాళ్ళే ప్రభుత్వం అపాయింట్ చేసిన వాళ్ళే తప్ప ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీ అపాయింట్ చేసిన వాళ్ళు కాకపోతే వల్ల వీళ్ళు ఎస్పోతాం, ఇండిపెండెంట్ ప్రవర్తించలేకపోతాం జరుగుతోందని అనుమానించాల్సి వస్తుంది. అయితే ఎన్నికల సంఘం మరింత చైతన్యవంతంగా, మరింత క్రియాశీలకంగా పనిచేయడానికి ఎన్నికల సంఘంలో ఎలాంటి కీలకమైన సంస్కరణలు రావాల్సి ఉంది? వాళ్ళకి ఏమేం కావాలో వాళ్ళు అసలు ముందు గవర్నమెంట్ రాస్తే గవర్నమెంట్ కూడా తక్షణమే వాళ్ళు అడిగినవన్నీ కూడా ఆ బిల్లు ప్రవేశపెట్టాలి. వాళ్ళు ఎవరన్నా ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడితే వాళ్ళు శిక్షలు పడేట్టు వెంటనే సపరేట్ కోర్టులు పెట్టాలి, వేగవంతంగా తీర్పులు వచ్చేట్టు చూడాలి. అలాగే వీళ్ళు అడిగిన కోరికలన్నీ కూడా వాళ్ళు తీర్చాలి. వీళ్ళు యాక్చువల్గా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు గ్రౌండ్లో ఉన్నప్పుడు ఆ గ్రౌండ్ రియాలిటీకి అనుగుణంగా వీళ్ళు ఈ సవరణలు కావాలి, ఈ మార్పులు చేయండి అని వీళ్ళు అడిగితే గవర్నమెంట్ వెంటనే ప్రతిస్పందించాలి. అంతే గవర్నమెంట్ అసలు వాటిని రిజెక్ట్ చేయడం, వాటిని పట్టించుకోకుండా ఉండటం వల్ల, పార్లమెంట్ కూడా పట్టించుకోకుండా ఉండటం వల్ల చాలా ప్రమాదం జరుగుతుంది. ఎన్నికల సంఘం ఏ సంస్థ అయినా సరే రోజులు గడుస్తున్న కొద్దీ నూతన అనుభవాలను పురస్కరించుకుని పటిష్టం కావాలి, బలోపేతం కావాలి. కమిషనర్స్ ఇనిషియేటివ్ తీసుకుని మమ్మల్ని ఇంకా బలోపేతం చేయాలి, మాకు ఈ అధికారులు కావాలి, చట్టాలు మార్పులు చేయాలి అన్నది మీరు స్పష్టంగా 1-10 సార్లు వాళ్ళు గవర్నమెంట్ రాష్ట్రం కాదు ప్రజావేదికల్లో పెట్టాలి. అందరికి రాయాలి, అందరూ రాస్తే మీడియాలో రిలీజ్ చేయాలి. వాళ్ళు ఏ అడిగామన్నారు ప్రభుత్వాన్ని, వాళ్ళు పట్టించుకోలేదంటున్నారు. ప్రజలకు తెలియదు వాళ్ళు ఏమడిగారో, ఏ కోరికలు ప్రభుత్వం తిరస్కరించారో ప్రజలకు తెలియదు. ప్రజలు సెన్సిటైజ్ చేస్తే ప్రజలు ఒత్తిడి తీసుకొస్తారు, పార్లమెంట్ సభ్యుల మీద ఒత్తిడి తీసుకొస్తారు, ప్రభుత్వం కూడా మాట వింటుంది. భవానీ శంకర్ గారు, భారత ఎన్నికల సంఘానికి రాజ్యాంగంలో చాలా కీలకమైన పాత్ర ఉంది. మరలాంటి ఎన్నికల సంఘంలో కీలకమైన సంస్కరణలు ప్రధానంగా తీసుకురావాలంటే ఎలాంటి చర్యలు అవసరం అంటారు? ఒక స్వతంత్ర ఏజెన్సీ ద్వారా కమిషనర్లు నియామకం జరగాలి. కమిషనర్ సీనియర్ అయితే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అవ్వటం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. అదేవిధంగా వీళ్ళ పదవీ విరమణ అనంతరం కూడా అఫ్కోర్స్ బ్యూరోక్రాట్గా వాళ్ళ ప్రత్యేక రక్షణలు ఉన్నాయి, కాదని చెప్పడం లేదు. కానీ
కొన్ని ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలు కానివ్వండి, రక్షణలు కానీ కల్పిస్తే వీరిలో మరింత ఏర్పడుతుంది. అలాగే మూడోది, ఎలక్షన్ కమిషన్ ఎఫెక్టివ్గా పనిచేయాలంటే, ఈవెన్ మన లోక్పాల్ బిల్ అప్పుడు కూడా సిబిఐ ఎఫెక్టివ్గా పనిచేయాలంటే అని ఒక క్వశ్చన్ మార్క్ అందులో ట్యాగ్ పెట్టారు. సేమ్ ఇది కూడా ఇప్పుడు ఈ ఎలక్షన్ కమిషన్ స్వయంగా తాను ఫెయిల్ అవ్వటం లేదు. ఎలక్షన్ కమిషన్ ఎవరి ద్వారా చేయించాల్సి వస్తుందో వాళ్ళు చేయకపోవటం వల్ల ఆ చెడవని మంచి అవనండి, మంచి జరిగినప్పుడు ఎలక్షన్ కమిషన్గా క్రెడిట్ వస్తుంది, చెడైనప్పుడు అలాగే వస్తుంది. అందువల్ల వీరికి రాష్ట్ర స్థాయిలో ఒక ప్రత్యేక యంత్రాంగం ఒక పరిమితుల స్థాయిలో అయినా ఏర్పాటు చేస్తే, దాని ద్వారా ఎఫెక్టివ్ బ్యూరోక్రాటిక్ కంట్రోల్ మొదలైతే పొలిటికల్ సిస్టమ్ నుంచి న్యూట్రాలిటీ అనేది వీళ్ళకి రాగలిగితే పూర్తి స్థాయిలో, ఇవాళ ఏ మాటకు చెప్పినా కానీ ఢిల్లీ ఎలక్షన్ కమిషన్ని అందులో ఉన్న కొంతమంది వ్యక్తుల్ని కంట్రోల్ చేస్తుంది అనేది నిస్సందేహమైన విషయం. బహుశా వారి ఎదురుగా నేను ఆ మాట అనకూడదేమో కానీ, బట్ ఇట్స్ ఫ్యాక్ట్. అలాగే రాష్ట్ర స్థాయికి రండి, ఇక్కడ కంట్రోల్స్ ఉన్నాయి. ఈవెన్ లోకల్ బాడీ ఎలక్షన్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఎవరో చెప్పిన వాయిస్ లాగా వస్తుంది తప్ప వీళ్ళ స్వతంత్ర వాయిస్, రూల్ బాయ్ బేస్డ్ వాయిస్ వస్తుందని మనం భావించలేని నిస్సహాయ పరిస్థితిలో ఉన్నాం. 2009లో జరిగిన ఎన్నికలు, అట్లాగే ఇప్పుడు జరగబోతున్న ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్ని వీటిని తులనాత్మకంగా పరిశీలించినట్టయితే ప్రధానంగా కనిపించే తేడాలు ఏమిటి? 2009తో పోలిస్తే 2014లో మొట్టమొదటి బాగా అబ్జర్వ్ చేయగలిగింది ఎన్రోల్మెంట్ ఆఫ్ ఓటర్స్ విపరీత స్థాయిలో జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే స్పాన్ పెరుగుతుందో డెసిషన్ చాలా వరకు కరెక్ట్గా రావడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల మొట్టమొదటి దానికి కృషి చేస్తుంది కూడా నో డౌట్ మనం చెప్పుకున్న ఎలక్షన్ కమిషన్. రెండవది, ఇప్పుడు మీరు అందరు చెప్పినట్లుగా విపరీతమైన చెక్స్ పెట్టారు. కానీ ఇక్కడ ఒక దురదృష్టమైన విషయం ఏంటంటే పంపిణీలు ముందు జరిగిపోతున్నాయి, ఈ రోడ్డు మీద వెళ్ళేవి చాలా తక్కువ. సో అనేక చోట్ల ఇప్పటికే చాలా భారీ స్థాయిలో ఓటర్లకు అందాయండి. నిన్న మేము రాయలసీమలో జరిపిన అధ్యయనాల్లో మాకు అర్థమైంది ఏంటంటే ఇప్పటికే సగటున ఓటర్కి 1500 నుంచి 2000 రూపాయలు అంతున్నాయి. ఇంకా ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్స్ మొదలైంది. అలాగే వాళ్ళు తినే ఫుడ్ పరంగా, అలాగే వాళ్ళకి అందించే మెటీరియల్ పరంగా వీటిని కంట్రోల్ చేయడం నిజంగా ఎలక్షన్ కమిషన్ వల్ల సాధ్యం కాదండి. ఇంత విశాలమైన భారతదేశంలో ఇలాంటి బ్యూరోక్రాటిక్ సిస్టమ్, అంటే ఇలాంటి బ్యూరోక్రాటిక్ అని ఎందుకంటున్నానంటే ఇందులో పొలిటికల్ కరప్షన్ రకరకాల ఇష్యూస్ ఉన్నప్పుడు వీళ్ళు కంట్రోల్ చేయగలరని ఆశించడం అత్యాశ అవుతుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో భారత ఎన్నికల సంఘం మరింత బలోపేతం కావడానికి అవశ్యంగా రావాల్సిన ఎన్నికల సంస్కరణలు ఏమిటంటారు? ఎన్నికల సంఘంలో సంస్కరణలు ఒక ఎత్తు అయితే, ప్రజలను అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఎన్నికల సంఘంలో ఒక మెషినరీ లేదు. కొందరు ఏదో ఎన్జిఓస్, ఇప్పుడు రావు గారు చెప్పినట్టుగా ఎన్నికల నిఘా వేదిక కానీ ఇట్లా ఎన్జిఓస్ చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు మనకు మొత్తం ఎన్నికల వాతావరణం కలుషితం కావడానికి ఒకటే ఒక కారణం, డబ్బు పంపిణీ. దాన్ని ఎలక్షన్ కమిషన్ కంట్రోల్ చేయలేకపోతుంది. టోటల్ ఫెయిల్యూర్ అయిపోయింది. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. మేము క్యాలిక్యులేట్ చేసినాం, ఇప్పుడు ఎవరు చెప్పినట్టుగా ఓటుకు 1000 నుంచి 2000, మ్యాక్సిమం తీసుకుంటే 2000, ఇంట్లో 3 ఓట్లు ఉంటే 6000, 3 పార్టీలు చేస్తున్నాయి కాబట్టి 18000. 4 ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఊర్లోకి పోతే ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ ఇట్లా పెట్టుకుంటే కొన్ని కుటుంబాలు మాకు 50,000 రూపాయలు వస్తాయి. ఇక మళ్ళీ 5 ఏళ్ళ దాకా వీళ్ళు ఎవరు కనపడరు కాబట్టి ఇప్పుడే ఏమంటారు, దీపం ఉండగానే ఇల్లు చక్కగా పెట్టుకోవాలి. సో ఎన్నికల సంఘం ఓటర్లను ప్రలోభ పెడుతున్న దాన్ని కంట్రోల్ చేయలేకపోతుంది. వాళ్ళకు లిమిటేషన్స్ ఉండొచ్చు, బట్ ఏది ఏమైనా కానీ పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేసేది ఉండే. మొన్న ఇన్స్ట్రక్షన్స్ వచ్చిన డిస్ట్రిక్ట్ కలెక్టర్స్, ఐ థింక్ ఒక వీక్ 10 days బ్యాక్, ఏంటంటే స్థానికంగా ఉన్న రిటైర్డ్ ఆఫీసర్స్, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులను, స్వచ్ఛంద సేవా సంస్థలను తీసుకొని అవేర్నెస్ బిల్డప్ చేయండి. చాలా లేట్ అయిపోయింది. ఈ పని వాళ్ళు ఒక 1 year బ్యాక్ చేసి ఉంటే ప్రతి మండల స్థాయి లోపల ఒక ఎన్నికల నిఘా వేదిక ఏదైనా పేరుతోని ప్రజల్లోకి మెసేజ్ పోవడం లేదు. మీరు ఓటు అమ్ముకుంటున్నారు, ఇది పాపము, ఇలా చేసినట్టయితే 5 ఏళ్ల వరకు మీరు గులాములు, ఇది పోకుండా మేము చెక్ పోస్టులు పెడుతున్నాం, ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం అంటే అది ఒక పద్ధతి. అది ఆ పద్ధతి ప్రకారం కాకుండా ఈ అవేర్నెస్ అన్నది వాళ్ళకు దూరదర్శన్ ఉంది, ఆల్ ఇండియా రేడియో ఉంది, ఖర్చు లేకుండా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేయొచ్చు. సమాజంలో మంచి వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళ ద్వారా తీసుకొని ఈ యొక్క డబ్బు తీసుకోకుండా ఎన్నికలు జరిపినాడే మనకు కరెక్ట్ అయిన ఎన్నికలు జరుగుతాయి. లేనట్టయితే కలుషితం అయిపోయింది. రావు గారు, ఇప్పుడు ఎన్నికలు మరింత నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా జరగడానికి ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు అవసరం అంటారు? నిర్ణయాలు తీసుకోవడానికి ఎన్నికల సంఘం తీసుకుంటుందండి, ప్రాబ్లం లేదు. మొట్టమొదటి నేను దీనికి అంతటికీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే బ్లేమ్ నేను పొలిటికల్ పార్టీస్ మీదే పెడతాను. ఎందుకంటే పొలిటికల్ పార్టీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు నేను ముందర చెప్పినట్లుగాను వాళ్ళు కూడా మన డెమోక్రసీలో పిల్లర్స్ లాంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టడం చేయకూడదు. మొరాల్స్ తగ్గిపోయి ఏ పొలిటికల్ పార్టీ చూడండి డబ్బు పంపడం చేయకుండా ఉండటం లేదన్నది ప్రతి మనిషిలో ఉన్నది అనమాట. అది ఏనాడైతే తగ్గుతుందో ఆనాడు. ఎందుకంటే ఎన్నికల సంఘం మీరు అంటారు బ్లేమ్ మన ఎన్నికల సంఘం మీద పెట్టడం చాలా తప్పు. ఎందుకంటే ఎన్నికల సంఘం ఎంతని చెక్ చేయగలరు, ఎంతమందిని పెట్టినా
ఎందుకంటే ఎంతమంది క్యాండిడేట్స్ ఉంటారు, వాళ్ళకి ఎంతమంది ఎలాగ డబ్బు పంపిణీ, ఎలాగే రాత్రిపూట్లు వెళ్తాయి డబ్బులు, కార్స్లో వెళ్ళక్కర్లేదు, మామూలు పట్టుకు వెళ్తారు. ఎందుకు టెక్నాలజీ ఏంటి, కారు టైర్స్లో వెళ్ళాయి 2009 ఎలక్షన్స్లో, పెట్రోల్ ట్యాంకులో వెళ్ళింది, 108లో వెళ్ళాయి, కళ్ళారా నేను చూశాను. అదేవిధంగా ఒక వాటర్ ట్యాంకులోనేమని పూర్తిగా లిక్కర్ పట్టుకున్నారు లాస్ట్ 2009 ఎలక్షన్స్లో. అయినా ఎన్నికల సంఘం మనం క్రెడిట్ ఇవ్వాలి. అదేవిధంగా మీరు ముఖ్యంగా అపాయింట్మెంట్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషనర్స్ చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇంకోటి, మనం ఎన్నికల సంఘంలో ఈనాటి వరకు, ఎందుకంటే నేను 40 సంవత్సరాలు పనిచేశాను కాబట్టి చెప్తున్నాను, ఈనాటి వరకు ఎన్నికల సంఘం ఈనాడు తప్పు డెసిషన్స్ తీసుకోలేదు. భారతదేశం డెమోక్రసీ, లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ది వరల్డ్. ఆ తర్వాత స్వచ్ఛందమైన ఎన్నికల నిర్వహణలోని భారతదేశంలో ఉన్నట్లు ఎక్కడా లేదు. నేను అమెరికా కూడా వెళ్ళాను, ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళాను, చాలా చోట్ల చూశాను, కానీ మన భారతదేశంలో జరిగినట్లుగా ఎన్నికలు ఎక్కడ జరగవు. కానీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, మొదట మనకి మజిల్ పవర్ ఉండేది, అదో ప్రాబ్లం ఉండేది. ఆ తర్వాత మనీ పవర్, థర్డ్ వన్ ఈజ్ పెయిడ్ న్యూస్. ఈ 3 తగ్గిన నాడు డెఫినెట్లీ ఎన్నికలు చక్కగా చేయొచ్చును. శేషన్ గారు వచ్చిన తర్వాత లిండో గారు వచ్చారు, చాలా మంది, గోపాలస్వామి గారు, టిఎస్ కృష్ణమూర్తి, ఎవ్రీ వన్ హ్యాస్ డన్ వండర్ఫుల్ జాబ్. ఓటర్స్ లిస్ట్ గురించి కూడా నేను చెప్పేది ఏంటంటే, కొన్ని బాధ్యతలు ఉన్నాయి, అవి ఆఫీసర్స్ నిర్వహించాలి. ఏంటంటే ఇప్పుడు ఫారం 6 ఉందండి, అది నింపుతారు కొత్తగా వెళ్ళిన చోటికి, పాత చోట ఆ పేరు తీసేయాలి, అది అక్కడ ఆఫీసర్ బాధ్యత. అది నెరవేర్చకపోవడం వల్ల ఏంటంటే చాలా డూప్లికేట్ నేమ్స్ ఉండడం జరుగుతుంది. అవి కూడా తీయడానికి ఏమని ఎన్నికల సంఘం ప్రయత్నించాలి. ఎన్నికల సంఘాన్ని మనం పాయింట్అవుట్ చేయకూడదు, కానీ మీరు అన్నట్లుగా ఈ ఫ్యూచర్ కోసం కూడా మనం ఎటువంటి వాళ్ళు వస్తారో తెలియదు అన్న దీనికోసం తప్పకుండా ఇది హై టైం ఈ అపాయింట్మెంట్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషనర్స్ ని నిర్ణయించడానికి ఏమని ఒక కమిటీ లాంటిది పెడితే బాగుంటుంది. ఒక ప్రధానమైన విషయం ఏంటంటే, ఎన్నికల మేనిఫెస్టోల రూపకల్పన విషయంలో ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలను రాజకీయ పార్టీలు అనుసరిస్తాయంటారు. రాజకీయ పార్టీలు ఏదో విధంగా ఏది మనం ట్రై చేయండి, అందులో ఏదో లూపేలు తీసుకోవడం నేను 40 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఆ పొలిటికల్ కరప్షన్ ఏనాడైతే తగ్గుతుందో, అదేంటంటే పొలిటికల్ కరప్షన్ అన్నాధారం ఏంటంటే స్టార్ట్ చేసి కింద నుంచి మీదకి వెళ్తానన్నాడు ఆయన. అది రాంగ్, మీద నుంచి కిందని. ఇంతకుముందు ఐఏఎస్ ఐపీఎస్ బాబు అతను ఏంటి పడితే అది ఈ రాజకీయ నేత సంతకం పెట్టేవాడు మినిస్టర్. ఇప్పుడు ఏంటంటే మినిస్టర్ నిర్దేశిస్తున్నాడు, నువ్వు ఇలా నోటు పెట్టు, ఫలానా వాడికే టెండర్ అని జరుగుతుంది. అలా జరగకుండా ఉండనాడు ఐపీఎస్ ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా తమకు ఉన్న పవర్స్ ఏమిటి, దే షుడ్ బి బోల్డ్ ఎనఫ్, రాయాలి, ఇది చేస్తే ఇది తప్పని రాయాలి, అది చేయటం లేదు. కాబట్టి పొలిటికల్ కరప్షన్ ఎక్కువ అవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. పొలిటికల్ కరప్షన్ కంట్రోల్ చేస్తున్నాడు, టోటల్లీ కరప్షన్ మన ఇండియాలో కరప్షన్ అంతా వీ కెన్ ఇరాడికేట్ ది కరప్షన్ ఇన్ ఇండియా. గారు, ప్రజల చేత ప్రజల కోసం ప్రజల్ని ఉతికి పారేయటమే ప్రజాస్వామ్యం అని ఆస్కార్ వేలు చెప్పారు. మరి ఆ భావనకు మనం క్రమంగా చేరువవుతున్నామని అనిపిస్తుంది. మరి దీంతో మీరు ఎంతవరకు ఏకీపిస్తారు? ఇప్పుడు వారు చెప్పారు ఇందాక, అన్ని చోట్ల కూడా డబ్బు పంపిణీ జరుగుతుంది, మద్యం పంపిణీ జరుగుతుంది. పరిశీలకులు ఏం చేస్తున్నారు, వాళ్ళు నిజంగా రిపోర్ట్ ఇస్తున్నారా, ఈ నియోజకవర్గంలో నేను పరిశీలన కూడా ఉన్నాను, ఇక్కడ మద్యం పంపిణీ యథేచ్ఛగా సాగింది, ఇక్కడ డబ్బు పంపిణీ యథేచ్ఛగా సాగింది అని ఎలక్షన్ కమిషనర్ నియమిస్తారు పరిశీలకుల్ని. వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారా, రిపోర్ట్ చేస్తారా, వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకుంటున్నారా, ఎవరైనా కోర్టు సబ్మిట్ చేశారా కేసులు, ఇంతవరకు ఎందుకు జరగట్లా? అంటే వీళ్ళు పంపించే అసలు పరిశీలకులు ఏం చేస్తున్నారు? నెలకొండ కూర్చుంటున్నారా, రిపోర్ట్లు ఏం పంపించుకోకుండా ఏం జరగనట్టు నటిస్తున్నారా? సరే, పొలిటికల్ పార్టీస్ యొక్క విధి విధానాలు సరిగ్గా లేకపోతే వాటి సవరించి అధికారం ఎలక్షన్ కమిషన్ ఉంది, మేము అంగీకరించమని చెబితే శివసేన వాళ్ళు మార్చుకున్నారని చెప్పుకున్నాం. అలాగే మేము 2 ఏళ్లకోసారి ఎన్నికలు జరుపుకుంటాం, లేక 3 ఏళ్లకోసారి ఎన్నికలు జరుపుకుంటాం, సంస్థాగతమైన ఎన్నికలు. అదే రాజకీయ పార్టీలన్నీ కూడా వాళ్ళని మేనిఫెస్టోలో వాళ్ళ విధి విధానాలు రాసుకుంటాయి, నియమావళి రాసుకుంటాయి. జరుపుతున్నారా? జరపప్పుడు వీళ్ళు ఇంతకు నోటీస్ ఇవ్వట్లా, మీరు ఎందుకు జరపట్ల? ఒక పార్టీ అయితే 72 తర్వాత ఎన్నికలు జరపలేదు అసలు రాష్ట్రాల్లో. ఎన్నికలు ఎందుకు జరపట్ల? మీరు ఎన్నికలు జరపకపోతే అది నేరం, తప్పు, మీ విధి విధానాలకు వ్యతిరేకం అనేది అసలు ఎలక్షన్ కమిషన్ ఎందుకు యాక్షన్ తీసుకోవట్లా? అంటే ఎలక్షన్ కమిషన్ కొంత ఉదాసీనంగా ఉంటుంది. మన పని ఎన్నికలు నిర్వహించడమే, ఆ ఎన్నికలు నిర్వహిద్దాం, మిగతా పనులన్నీ పొలిటికల్ పార్టీస్ నియంత్రించడం అది మన పని కాదు అనుకుంటుంది. సమీప భవిష్యత్తులో ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రజాస్వామ్యానికి విఘాతం కాదు, పొలిటికల్ పార్టీస్ డెమోక్రటైజ్ చేయాలి, వాళ్ళు ప్రజా అవసరాలకు అనుగుణంగా స్పందించేట్టు చేయాలి, రాజ్యాంగ బుద్ధులు చేయాలి. అంతే తప్ప ఫిఫ్డమ్గా చేయకూడదు. వాళ్ళు ప్రతి చోట కూడా ఒక కుటుంబ పార్టీలుగా, వారసత్వ పార్టీలుగా వాటి తీర్చిదిద్దుతుంటే ఎలక్షన్ కమిషన్ సహాయంగా చూస్తుంది. దీనికి పొలిటికల్ పార్టీస్ రిఫార్మ్స్ కానీ కూడా దానికి కూడా లా కమిషన్స్ రికమెండేషన్స్ ఉన్నాయి. అది ఇంకోటి మీరు చెప్తున్నారు ఈ పవర్స్, దీని గురించి పవర్స్ కి మెయిన్ ప్రాబ్లం ఎక్కడికి
వెళ్ళినా ఏంటంటే ఆ పవర్స్ ఎన్నికల చట్టం తన పరిధిలోనే చేయగలుస్తుంది. కానీ ఒకటి నేను చెప్పగలను, నిండు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, 2004లోని ఈ చాలా పొలిటికల్ పార్టీస్ ఎక్కువైపోయాయండి. మాకు డీటెయిల్స్ పంపించకపోతే ఎన్నికల సంఘం అప్పుడు నేను ఉన్నప్పుడు వాళ్ళందరికీ రిజిస్టర్డ్ నోటీసులు పంపించడం జరిగింది. 500 పొలిటికల్ పార్టీస్ రిజిస్టర్డ్ నోటీస్ పంపిస్తే 240, 220 దరిదాపు అన్నీ వచ్చాయి అడ్రస్సింగ్ నాట్ ఫౌండ్. అడిషన్ ఏంటంటే వీళ్ళందరినీ ఆ లిస్ట్ నుంచి రిమూవ్ చేద్దాం, ఎందుకంటే వాళ్ళు లేనప్పుడు ఏమిటి చేద్దామని డీరిజిస్ట్రేషన్ చేయకూడదు. వీఆర్ రిమూవింగ్ ది నేమ్ ఫ్రమ్ ది లిస్ట్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీస్ అని అందరికీ మళ్ళీ రిజిస్టర్డ్ ప్రోగ్రామ్ అది వచ్చింది. అప్పుడు అంటించేసి వాళ్ళ అన్ని పేర్లు తీసేయడం జరిగింది. 240 పొలిటికల్ అది ఒక్కొక్కసారి జరిగింది. వాళ్ళకి ప్రధానంగా చెప్పేది ఇప్పుడు ఎన్నికల మేనిఫెస్టోకు సంబంధించి ఎన్నికల సంఘం కొన్ని ప్రధానమైన మార్గదర్శకాలను, విధి విధానాలని రాజకీయ పక్షాలకు సూచించింది. మరి రాజకీయ పక్షాలు వాటిని అనుసరించిన దాఖలు ఉన్నాయంటారు? సుప్రీంకోర్టు కూడా చెప్పింది. అది మనకి తెలిసిపోతుందండి. ఫ్రీబీ ఏమిటంటే అది ఏమైనా ఉపయోగకరమైన ఉందా, సంఘానికి ఉపయోగకరమైన ఉందా, అది లేదు. మనకు హాస్పిటల్ నిర్మించడం మొదటి ఏమిటి అనేవాళ్ళు, విలేజ్కి వెళ్ళేవాళ్ళు అండి. వాళ్ళు పొలిటికల్ లీడర్స్ వెళ్ళి వాళ్ళు అడిగేవారు, మీరు మాకు ఓటు వేయండి, మీరు మమ్మల్ని గెలిపిస్తే మీకు రోడ్డు వేస్తాం మీ విలేజ్కి, లేకపోతే నీళ్ళు తవ్విస్తాం, లేదా అంటే మీకు హాస్పిటల్ లేదా స్కూల్ నిర్మిస్తాం. ఈ రోజుల్లో ఏమిటంటున్నారు, కలర్ టీవీ ఇస్తూ ఉంటున్నారు, లేదంటే గ్రైండర్ ఇస్తూ ఉంటున్నారు. ఇటువంటివన్నీ చాలా ఇది డెఫినెట్లీ అటువంటివన్నీ ఫ్రీ బీస్ అండి. ఇప్పుడు మారిపోయి అది కూడా చేస్తున్నారు, ఫ్రీ బీ ఓపెన్లీ అనౌన్స్ చేస్తున్నారు. అది రాంగ్. దానికి బదులు వాళ్ళు దే షుడ్ సే వీఆర్ గోయింగ్ టు డూ సమ్ సోషల్ వెల్ఫేర్. ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టే ఆపద్ బాంధవుడిలాగా కాపాడుతోంది. ఎందుకంటే రావటం లేదు, గవర్నమెంట్ పొలిటికల్ పార్టీస్ ఎవరు చేయటం లేదు. ఓన్లీ వీ ప్రే గాడ్ లాంగ్ లివ్ సుప్రీం కోర్ట్. పొలిటికల్ పార్టీస్ ఏదైనా సరే మేము అసలు ఎన్నికలు జరపం, మేము నామినేటెడ్ పోస్టులు వేస్తాం, మా అధ్యక్షులు గారు రాష్ట్రాలు కానీ జిల్లాలు కానీ నామినేటెడ్ పోస్టులు వేస్తాం, మేము ఎన్నికలు జరపం, పార్టీలో అంతర్గతమైన ఎన్నికలు జరపమని వాళ్ళు నియమావళి పొందుపరిస్తే అంగీకరిస్తుంది. అదే నేను చెప్తే చట్టం పరిధి, ఎందుకంటే కాన్స్టిట్యూషన్ అవనండి ఈ యాక్ట్స్ అండ్ లాస్ ప్రకారం అది పెర్మిసిబుల్ కాదు. ఇప్పుడు పరిణితి చెందిన దేశాల్లో ప్రజాస్వామ్య ప్రక్రియ ఎలా ఉందంటారు? వాటితో పోలిస్తే మన దేశంలో ప్రజాస్వామ్యం బలంగా ఉందంటారా? భారతదేశం అన్ని కోణాలలో సందిగ్ధ పరిస్థితిలో ఉంది. ఒక విధంగా చెప్పాలంటే ట్రాన్సిషన్, పరివర్తన దశలో ఉంది. గతంతో పోలిస్తే నో డౌట్ ప్రజల్లో పరివర్తన వచ్చింది, కొంతవరకు చైతన్యం పెరిగింది, కొంతవరకు కుల మత ధన ప్రభావాల నుంచి విముక్తులవుతున్నారు. అలాగే రాజకీయ పార్టీలు అయితే మాత్రం కొద్దిగా పతన దశలో ప్రయాణం అవుతున్నాయి. దానికి కారణం ప్రధానంగా సంకీర్ణ యుగాలు మొదలైనప్పటి నుంచి గెలుపు అనేది ఒక ప్రధాన అంశంగా మారిపోవడంతో అన్ని విలువల్ని వదిలేస్తున్నారు. ఎప్పుడైతే ఆకలి మంటలు వచ్చినప్పుడు దొంగతనం చేశామంటారో వీళ్ళు ఆ మెజారిటీల కోసం రకరకాలైన ప్రక్రియలు. అందువల్ల ఇప్పుడు గమనించింది ఏంటంటే ముఖ్యంగా రాజకీయ పార్టీల యొక్క సిద్ధాంత వైఖరి అనేది అసలు బాగాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న విషయం చెప్తానండి. 1999లో ఇంద్రజిత్ గుప్తా కమిటీ ఒక అద్భుతమైన సూచన చేసింది ఎన్నికల వ్యయానికి సంబంధించి. ఎంపీ ల్యాడ్స్లోంచి ఒక 20 లక్షల రూపాయలు తీసి ప్రభుత్వమే ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రచారం చేయండి, వాళ్ళ కోసం ఏమేం చేయాలో అంతవరకు చేయండి. ప్రచారాన్ని వ్యక్తులకు అభ్యర్థులకు అప్పచెప్పొద్దు, పార్టీలకు అప్పచెప్పొద్దు. ఎందుకంటే ఈ ప్రచారం కోసం ఒక పెద్ద బహిరంగ సభ పెట్టారంటే కోట్లలో ఖర్చు అవుతుంది. ఇదంతా చేయటం వల్ల అవినీతికి కారణం అవుతుంది. ఈ రోజు కూడా మన రాజకీయ పార్టీలు ఆ సూచనని అమలు చేయడానికి సాహసించట్లేదు. రెండో పాయింట్, వెరీ రీసెంట్గా ఈ మేనిఫెస్టో గైడ్ లైన్స్ గురించి మాట్లాడారు. సుబ్రహ్మణ్యం బాలాజీ వర్సెస్ తమిళనాడు కేసులో కూడా మేనిఫెస్టో గైడ్ లైన్స్ రూపొందించి వీలైతే దాని చట్టం కోణంలో కూడా చూడండి అని చెప్పింది. ఇది 2008 కేసు 2013లో వచ్చింది. ఆ దిశగా కూడా ఈవెన్ సుప్రీంకోర్టు, ఇందాక సార్ చెప్పినట్టుగా సుప్రీంకోర్టు అనే గాడ్ లేకపోతే నిజంగానే మనం చాలా ఇబ్బందులు పడతాం. ఆ దిశగా సూచిస్తున్నా కానీ ఈ రాజకీయ పార్టీలు స్పందించట్లేదు. అంటే ఇక్కడ టోటల్గా సిస్టంలో ఉన్నది. మన ఇతర దేశాలకు పోతే ఉదాహరణకు అమెరికన్ ఎలక్షన్లు చూసినా, బ్రిటన్ ఎలక్షన్లు చూసినా, అసలు అక్కడ బ్రిటన్లో ఒక ఎలక్షన్ సిస్టాన్ని అర్థం చేసుకుంటే అభ్యర్థుల ఎంపిక దశ 1 year ముందు మొదలవుతుంది. రైట్, ఈవెన్ ఇన్ యూఎస్ఏలో వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్లు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ కూడా చూసి పార్టీలు డిక్లేర్ చేస్తున్నాయి. వాటిని చూసి ప్రజలు స్పందిస్తున్నారు. మన దగ్గర ఇంకా రేపు నోటిఫికేషన్ వస్తుందంటే ఎవరినో రాత్రి తీసుకొస్తారు. అలాంటి వాళ్ళు సేవా దృక్పథం ఏముందో ఏంటో ప్రజలకు ఏం తెలియటం లేదు. ముఖ్యంగా ఈ సంకీర్ణ యుగాలు వచ్చినాక, ప్రాంతీయ భావాలు పెరిగిపోయినాక, పార్టీల సంఖ్య పెరిగిపోవడంతో ప్రజలకు అసలు ఏ మేనిఫెస్టో, ఎవడ అభ్యర్థి ఏంటని అర్థం చేసుకునే ఓపిక లేదు. అమెరికా దేశాల్లో ప్రజలు ఎందుకు పరిపక్వతగా ఉంటారు, రాజకీయ పార్టీలు ఎందుకు చెక్స్ అండ్ బ్యాలెన్స్ క్రాస్ చెక్ లో ఉంటాయంటే
2 పార్టీ సిస్టమ్ ఒకటి, అంటే నేను అది ఉండాలని చెప్పడం కాదు, కానీ అక్కడ క్వాలిటేటివ్గా ఎందుకు ఎలక్షన్ ప్రాసెస్ ఎఫెక్టివ్గా రిజల్ట్ ఓరియంటెడ్గా పనిచేస్తుందని చెప్పడం నా ఇంటెన్షన్. అందువల్ల డెఫినెట్గా అంతర్జాతీయ సమాజంతో పోల్చినప్పుడు మన రాజకీయ వ్యవస్థ మాత్రం పతన దశలో ఉంది, ప్రజలు మాత్రం చైతన్య దశలో వెళ్తున్నారని చెప్పవచ్చు. చివరిగా కేజీరావు గారు, ఇప్పుడు భారత ప్రజాస్వామ్య పునాదులు పటిష్టంగా ఉండాలంటే భారతదేశంలో రాజకీయ పక్షాలు ఎలాంటి ముఖ్యమైన సూచనలు పాటించాలి? రాజకీయ పార్టీలకి మంచి అవకాశం ఇచ్చారు కాబట్టి చెప్పదలుచుకున్నది ఏంటంటే, సరైన అభ్యర్థిని మీరు నిలబెట్టండి. ఎటువంటి వాడంటే, ఒకటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేనివాడు, ఆ తర్వాత ధనమే ముఖ్యమైనదిగా వినబిలిటీ, మావాడు గెలిచి తీరాలన్న ఉద్దేశంతో చేయకుండా ఎవడైతే మీ క్యాండిడేటో వాడు సరైన అభ్యర్థిని తెలిసినాడు, వాడు చేయగలడు అన్నప్పుడే వాడికి టికెట్ ఇవ్వండి, కానీ మరి ఎవరికి ఇవ్వద్దు. అదేవిధంగా యువతని ముందుకు తీసుకురండి. ఈ సార్వత్రిక ఎన్నికల వేళ ఎన్నికల సంఘం మరింత చొరవ చూపాల్సిన అవసరాన్ని నిపుణులు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన భారతీయ ప్రజాస్వామ్యం మరింత బలోపేతం కావాలని ఆశిద్దాం. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.